వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తమిళనాడు రాజకీయాల్లో సినీ హీరో విజయ్ సంచలన ప్రదర్శనే చేశారు. వచ్చిన తొలి ఎన్నికల పోరులోనే ద్రవిడ రాజకీయాలను కుదిపేస్తూ తన పార్టీ టీవీకేకి భారీ స్థాయిలో స్థానాలు సాధించి రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన శక్తిగా అవతరించారు. అధికారానికి కేవలం కొద్ది దూరంలో ఉన్నప్పటికీ విజయ్ సాధించిన ఫలితాలు మాత్రం ఖచ్చితంగా చర్చనీయాంశమైన విషయాలే. ముఖ్యంగా తమిళనాడులో మనం చూస్తే దశాబ్దాలుగా ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి ప్రధాన ద్రవిడ పార్టీలు. మరి వాటికి గట్టి సవాల్ విసరడం అంటే ఖచ్చితంగా కష్టమే అన్న విశ్లేషణలు కూడా వచ్చాయి. అయినప్పటికీ విజయ్ వాటన్నిటిని దాటుకొని ఏకైక శక్తిగా మారి ఇదంతా చాలా ఆశ్చర్యానికి గురి చేసే విషయమే. తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఒక రకమైతే కొందరు ఏపీ రాజకీయాలకు ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైసీపీ అనుకూల వర్గాలు తమిళనాడులో విజయం, ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణం, ఇద్దరిని పోల్చుతూ ప్రచారం కూడా ప్రారంభించారు. అయితే ఎన్నికల ప్రచారంలో జగన్ ఫోటోలను విజయ్ ఉపయోగించారు. ఇద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దానివల్లే అక్కడ వైసీపీకి అనుకూలంగా ఉన్న ఓటర్లందరూ విజయ్కి ఓటేశారు అంటూ కాకమ్మ కబుర్లను మాట్లాడడం మొదలెట్టారు. మరి అక్కడితో ఆగల విజయ్ను ఎలివేట్ చేస్తూ పరోక్షంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై విమర్శలు గుప్పించే ప్రయత్నం కూడా జరుగుతోంది. అయితే బయట జనాలనే మాట ఏంటంటే, ఒకవేళ నిజంగానే జగన్ని గనక ఒక ఆరాధ్య దైవంగానో ఒక రోల్ మోడల్గానో విజయ్ తీసుకుని ఉంటే ఖచ్చితంగా డిపాజిట్ కూడా వచ్చేది కాదు అని మాట్లాడుతున్నా. స్టిల్ ఇప్పటికీ జగన్ అనుసరిస్తే నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా విజయ్ వచ్చే ఛాన్స్ కూడా ఉండదు అన్న వ్యంగ్యంగా కూడా అస్త్రాలు ఇస్తున్నారు. మరి సింగిల్గా పోటీ చేసి విజయ్ తమిళనాడులో చరిత్ర సృష్టించారు. కానీ పవన్ మాత్రం పొత్తుల మీద ఆధారపడ్డారు అంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కూడా సాగింది. రెండు ప్రధాన పార్టీలు వెనక్కి నెట్టి విజయ్ తన సత్తా చాటారు. మరి అదే సమయంలో పవన్ కళ్యాణ్ మాత్రం 3 పార్టీల కూటమితో ఎన్నికల్లో నిలిచారని కూడా పోలికలు పెట్టారు. మరి ఈ ప్రచారంతో రాజకీయ చర్చను మళ్ళీ పవన్ కళ్యాణ్ వైపు మళ్ళించే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. అయితే ఈ ప్రచారంపై జనసేన శ్రేణులే కానీ సామాన్య ప్రజలే కానీ పెద్దగా ఫస్ట్లో పట్టించుకోలేదు. కాకపోతే సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలను పెద్దగా పట్టించుకోకుండా వాళ్ళ వర్క్స్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. వైసీపీ కంటే పని పాట ఏమీ లేదు, అధికారం కూడా ఏమీ లేదు. కాబట్టి ఎంతసేపు వాళ్ళ మీద పడి ఏడుపు, వీళ్ళ మీద పడి ఏడుపు ఖచ్చితంగా ఉంటుంది. కానీ కూటమి ప్రభుత్వానికి అట్లా కాదు కదా. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరారనే వార్తలు వెలుగులోకి రావడంతోనే ఇప్పుడే సిచ్యువేషన్ మారిపోయింది. మరి అధికారానికి అవసరమైన మెజార్టీ దక్కకపోవడంతో కాంగ్రెస్ మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులేస్తున్నారన్న ప్రచారం కూడా చేసేసింది వైసీపీ. దీంతో జనసేన కార్యకర్తలు కౌంటర్ అటాక్ని స్టార్ట్ చేశారు. ఎన్నికల ముందు పొత్తులు వద్దన్నారు విజయ్. ఖచ్చితంగా నేను సింగిల్గానే పోటీ చేస్తాను, నేను పొత్తులో ఉండను అని ఖచ్చితంగా విజయ్ కరాఖండిగానే చెప్పారు. ఆ రకంగానే ఎలక్షన్స్లో కూడా పాల్గొన్నారు. కానీ ఇప్పుడు ఏమైంది? అధికారానికి దగ్గర అయ్యేటప్పుడు మద్దతు కోసం ఇప్పుడు ఇతర పార్టీలను ఆశ్రయిస్తున్నారు. మరి అది పొత్తే కదా, మరి అది పొత్తు కాదని ఎవరు చెప్పలేదు కదా. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ముందుగానే ఆయన సొంత ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమిని ముందుగానే ఎంచుకున్నారు. దాంట్లో ఆయన ఏం మొహమాట పడలేదు. బహిరంగంగానే బయటకు వచ్చి సోషల్ మీడియా కూడా బలమైన వాదనలు కూడా వినిపించారు. నేను పొత్తు పెట్టుకుంటా అని పవన్ ముందే చెప్పారు. అంతే తప్ప అధికారం రాలేదు, మ్యాజిక్ ఫిగర్ రాలేదు కాబట్టి నాకు ఇప్పుడు అధికారం కావాలని చివరి నిమిషంలో మద్దతులు కోరటం, పొత్తులు పెట్టుకోవటం మాత్రం పవన్ కళ్యాణ్ చేయలే. వీటన్నిటికంటే ముందే రాష్ట్ర భవిష్యత్తు మాకు ఇంపార్టెంట్ అనుకున్నారు కాబట్టే వ్యూహాత్మకంగా టీడీపీతో పొత్తులు పెట్టుకున్నారు. మరి దీంట్లో తప్పే ఉంది అని కూడా అందరూ మాట్లాడుతున్నారు. ముఖ్యంగా గత 5 ఏళ్లలో ఏపీలో ఏర్పడిన రాజకీయ ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ చూస్తే వైసీపీ ఎంత దరిద్రంగా పాలన చేసిందో తెలుస్తోంది. మరి అవన్నీ చూసి భయపడ్డారు పవన్ కళ్యాణ్. ప్రజలకు ఏదో ఒకటి చేయాలి కాబట్టి కూటమి రాజకీయాలు ఎంచుకున్నారని కూడా చెప్పచ్చు. రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి దిశగా నడిపించాలనే ఉద్దేశంతో మాత్రమే కూటమి నిర్ణయం తీసుకున్నారు. అది వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసమో లేకపోతే మ్యాజిక్ ఫిగర్ ఆగిపోయింది, ఇంకో 10 సీట్లు వస్తే నేను సీఎం అవుతా కాబట్టి ఇప్పుడు పొత్తు పెట్టుకుందామో అని ఎక్కడ ఎవరు ఏం మాట్లాడాల. ఇక్కడ విజయ్ని కూడా ఎవరూ తక్కువ చేసి చూడట్లేదు. ఆయన కూడా ప్రజలకు సేవ చేయాలని ఉంది. ఒక 10 సీట్ల దూరంలో ఉన్నారు కాబట్టి పొత్తుల్లోకి వస్తున్నారు. కానీ వాళ్ళకి వీళ్ళకి మధ్య ఖచ్చితంగా చిచ్చు పెడదామని చూస్తోంది వైసీపీ అంటూ కూడా మాట్లాడుతున్నారు. మరి ఈ వాదోపవాదాలతో సోషల్ మీడియా వేదికగా రాజకీయ యుద్ధం మరింత వేడెక్కింది. అయితే జనసేన నుంచి వచ్చిన కౌంటర్ల తర్వాత వైసీపీ అనుకూల మీడియా ఖచ్చితంగా నోరు మూసుకుంది.
కాస్త వెనక్కి తగ్గినట్లుగానే కనిపిస్తోంది. మొదట భారీగా ప్రచారం చేసిన అంశాలపై తర్వాత పెద్దగా స్పందించకపోవటం కూడా పెద్ద చర్చకే దారితీసింది. మొత్తానికి ఇప్పుడు తమిళనాడు ఎన్నికల ఫలితాలు అక్కడ రాజకీయాలకే పరిమితం కాదు, ఏపీ రాజకీయాలు కూడా కొత్త పోలికలు, కొత్త చర్చలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా సినీ హీరోల రాజకీయ ప్రవేశం, పొత్తుల రాజకీయాలు, ప్రజాభిమానాన్ని ఓట్లుగా మార్చుకునే వ్యూహాలపై ఇప్పుడు 2 రాష్ట్రాల్లోనూ ఆసక్తికర చర్చ నడుస్తోంది. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.